సద్గురు పులాజీ బాబా ఛానల్లో వీడియో చూస్తున్న ఆత్మీయులందరికీ నా యొక్క నమస్కారములు. వాళ్ళు అమరమై ఉంటారు. ఆత్మారాముణ్ణి మనము ధ్యానం చేయాలి. ఆంజనేయుడు ఆత్మారాముణ్ణి ధ్యానం చేసిండు. లంకపై దండెత్తి వచ్చినాక ఆంజనేయుడికి సభలో ఇంత కష్టపడ్డారు వానరులు. వీళ్ళందరికీ ఒక బహుమతులు ఇవ్వాలి. మనం ఇది చూసిందే, అందరికీ తెలుసు ఇది. కానీ ఆంజనేయుడు ఎక్కువ కష్టపడ్డాడు, సీతను తీసుకొచ్చాడు కాబట్టి ఆంజనేయుడికి ప్రత్యేకంగా సపరేట్ ఒకటి మంచి హారం ఏదైనా బహుమతి ఇవ్వాలని సీత అనుకుంటుంది. రాముడు ఏమి ఇస్తలేడు, ఎందుకు? ఆంజనేయుడు ఇంత కష్టపడ్డా తన మెడలో ఉన్న రాముడు ఏదైతే తనకు బహుకరించిండో ఆ రత్నాల హారాన్ని తీసి ఆంజనేయుడికి ఇస్తుంది. ఆంజనేయుడికి రాముడు ఏమి ఇవ్వలేదు కదా, నేను ఇస్తున్నా, తీసుకో. అందరికి ఇచ్చిండు, రాముడు నీకు ఇవ్వలేదు అని నేను నీకు తీసి ఇస్తున్నాను. ఇస్తే ఆంజనేయుడు ఏం చేస్తాడో తెలుసా? ఒక్కొక్క హారము పన్నుతోటి పగలగొట్టి కింద పడేస్తాడు. అది చూసి విలువైన రాముడు ఇచ్చిన హారాన్ని నేను హనుమంతుడికి బహుమతిగా ఇస్తే దాన్ని ఒక్కొక్కటి పగలగొడుతున్నాడు. ఎవరికైనా బాధ కలుగుతుంది. అది ఇంత ప్రియమైన దాన్ని నేను ఇస్తే దాన్ని నా కళ్ళ ముందు, అందరి కళ్ళ ముందుటు ఇచ్చేస్తున్నాడని ఆమె అనుకోనే ఇట్లా చూస్తుంది. రాముడు ఇట్లా కళ్ళతోటే సైగ చేస్తాడు. అప్పుడు మౌన భాషమే ఉండే, ఎవరు భర్తల ముందు మాట్లాడకపోదురు. అంత గౌరవము భార్యకు భర్త ఇచ్చుకున్నారు కాబట్టి వారు ఈనాటికి పూజనీయులైపోయినారు మనకు. అయితే ఇట్లా కళ్ళతోటి వచ్చేసి ఆవు, నువ్వు కోపం రాకని ఆపేస్తాడు. సీతను ఆపుతుంది. అప్పుడు అడుగుతుంది, ఆంజనేయ నీకు నేను ఇంత ప్రియమైన దాన్ని, రాముడిచ్చిన ఆహారాన్ని నీకు ఇస్తే ఎందుకు నువ్వు పగల కొడుతున్నావు? దానికి కారణం ఏంటిది చెప్పండి అంటే అప్పుడు అంటాడు, అమ్మా సీతమ్మ, నీ రాముడు నీ పక్కనే కూర్చున్నాడు. సీత మీరు ఇద్దరు కూర్చున్నారు కానీ ఎక్కుతున్నానమ్మా అని అనగానే అప్పుడు ఆశ్చర్యపోతుంది ఆమె. అరే ఆంజనేయుడు ఇట్లా ఎందుకు మాట్లాడుతున్నాడు అని తన హృదయంలో ఉన్న ఇవన్నీ చూడండి, నాలోనే రాముడు సీత ఉన్నారని ఆ హృదయాన్ని చీల్చి వాళ్ళకు దర్శనం చేపిస్తాడు. అప్పుడు అందరూ జైలు పలుకుతారు. నేను దర్శనం చేసుకున్నానే, సీత నా లోపలనే ఉంది. సీత అనే శాంతి. సీత అంటే ఎవరు? శాంతి. మన లోపల శాంతి పొందడమే సీత. రావణుడు అంటే కోపం, లక్ష్మణుడు అంటే లక్ష్యం, ఒక సంకల్పం. ఆనందం అంటే విభీషణుడు. మనలోనే రామాయణం ఉంది. ఆత్మ బాహ్య రామాయణము ఇది. ఆత్మారాముణ్ణి అమ్మ నేను దర్శనం చేసుకున్న రాముణ్ణి అని చూపిస్తే అప్పుడు ఆంజనేయుడు అది చేసిండు. అందుకనే ఈ భక్తాంజనేయ మందిరాలు ప్రతి వాడకు వెలిసినవి. కానీ మనం ఏం చేస్తున్నాం? దర్శనమైపోయింది, ప్రదక్షిణాలు చేస్తున్నాం. మన లోపల ఆంజనేయ, హా అంటే శ్వాస, హా అంటే వాయువు అంటే గాలి, హా శ్వాస రూపంలోనే ఆంజనేయుడు ఉన్నాడు. ఆత్మ రూపంలో రాముడు ఉన్నాడు. ఎక్కడికి పోలే, కానీ మనం గ్రహించలేకపోతున్నాం దాన్ని. అంతా పరమార్థాన్ని లోపలికి మనము ధ్యానం చేస్తే అప్పుడు మనము మన పిల్లలు కూడా ఈ ఆధ్యాత్మిక జ్ఞాన దీక్షను చేపట్టిన వారు ఉన్నత శిఖరాలను అధిరోహించగలిగాడు. రాముడు కూడా వశిష్ఠ మహర్షితోటే, వారి ఆశీర్వాదంతో రాముడు రాజ్యమేలాడు. గొప్ప గొప్ప కార్యాలు చేశాడు రాముడు. అందుకనే శివాజీ కానీ, రాముడు కానీ, ప్రహ్లాదుడు కానీ ప్రతి ఒక్కరు వాళ్ళ తల్లులే కారకులు. తల్లి ఎప్పుడైతే నా పిల్లలు ఇలా మంచి కావాలని సంకల్పం చేసి భక్తి చేస్తుందో సంకల్పం నెరవేరుతుంది. ప్రహ్లాదుడు తల్లి కూడా అలాగే. మరి మాత అని ఎందుకు పిలుస్తున్నాం? మరి మాత అని ఎంత నిర్వచనం ఉందో తెలుసా? దానికి గొప్ప నిర్వచనం. దానికి దేవత, మాత. ప్రతి స్త్రీ మాత రూపంలే, దేవతల రూపాలే మనము. కానీ వాళ్ళు చేసింది మనము మన సంసారానికి ఉపయోగించుకుంటూ భక్తి వైపు మనం పెట్టలేకపోతున్నాము. మన పిల్లల్ని ఆధ్యాత్మిక వైపు భక్తి ధ్యానం చేసినట్లయితే ఈ సత్సంగాలు ఇట్లా కార్యక్రమాలు పెడితే కొద్దిగా వాళ్ళలో చెడు ఆలోచనలు కానీ, వ్యసనాల నుండి కానీ మనము మన తల్లులు, మన స్త్రీ మాతలందరూ కొద్దిగా
పిల్లల్ని మంచి మార్గంలో నడిపించగలరండి. నేను కూడా మీలాగనే స్త్రీనే, చెప్పడానికి నాకేమిది లేదు. కానీ మన పిల్లల్ని ఉన్నతులుగా, సమాజానికి ఉపయోగపడే విధంగా, రాష్ట్రానికి ఉపయోగపడే విధంగా గొప్ప గొప్ప వారిగా ఇంత మన జన్మ సార్థకత అవుతుంది అని నేను విన్నవిస్తూ నాకు ఇచ్చిన ఈ చిన్న అవకాశాన్ని జై సత్